హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ అరేనా మనకు ఏదైనా కారంగా పుల్లగా అలాగే అన్నం పప్పు పక్కన నంచుకొని తినడానికి ఏదైనా సైడ్ డిష్ కావాలి అనుకుంటే మీరు ఈ స్టఫ్డ్ మిర్చి మసాలా రెసిపీని ట్రై చేయవచ్చు. అలాగే ఇది రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా వేడిగా ఉన్న పెనం పైన 2 స్పూన్స్ ఆయిల్, ఇంగువ, పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా శనగపిండిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో దీన్ని మనము ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఇది తొందరగా మాడిపోతుంది. నిదానంగా మనము ఫ్రై చేస్తే దీని కలర్ అనేది లేత ముదురు రంగులో చేంజ్ అయిపోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. చూడండి, ఒక 6 to 7 మినిట్స్ తర్వాత మనకు కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు. తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని పెనం వేడిలోనే ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న శనగపిండిలో ఏమైనా ఉండలు ఉంటే స్పూన్ తో గట్టిగా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాల దాకా కూల్ అవ్వడానికి అలాగే వదిలేసేయండి. ఫ్రై చేసుకున్న శనగపిండికి పచ్చిగా ఉండే శనగపిండికి డిఫరెన్స్ అయితే చూడండి. తర్వాత మనము ఇందులో పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఎర్రకార పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, పులుపు కోసం నిమ్మకాయ జ్యూస్ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చింతపండు గుజ్జుని ఇందులో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక్కొక్కసారి ఇంట్లో మనకు కూరగాయలు అవైలబుల్ గా లేనప్పుడు ఈ స్టఫ్డ్ మిర్చి మసాలాని రెడీ చేసుకొని రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. చూడండి, మనకు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత మనము బజ్జి మిరపకాయలను తీసుకొని సూదితో కానీ ఇలా చాకుతో కానీ మధ్యలో మనము ఘాట్లు పెట్టాలి. ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా ఘాట్లు పెట్టేసి మిరపకాయ మధ్యలో విత్తనాలు ఉండడం వల్ల మనకు కాస్త కారం అనిపిస్తుంది నములుతుంటే. అందుకే మనము స్పూన్ యూజ్ చేసి మధ్యలో ఉన్న విత్తనాలన్నీ రిమూవ్ చేసుకోవాలి. మీకు స్పూన్ తో తీయడం ఇబ్బంది అనిపిస్తే మీరు ఫింగర్ యూజ్ చేసి కూడా మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని మిరపకాయలకు విత్తనాలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయో. తర్వాత ఘాట్లు పెట్టిన మిరపకాయ తీసుకొని మధ్యలో మనము స్టఫ్ చేసుకుందాము. ఎంతవరకు స్టఫ్ చేయడానికి వీలవుతుందో అంతవరకు స్టఫ్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకొని స్టఫింగ్ బయటికి రాకుండా సైడ్స్ కి లాక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అన్ని స్టఫింగ్ అనేది చేసుకున్న తర్వాత రిమైనింగ్ స్టఫింగ్ పౌడర్ లో హాట్ వాటర్ యాడ్ చేసుకొని మనము గ్రేవీ లాగా రెడీ చేసుకుందాము కలుపుకొని. తర్వాత పెనం పైన కానీ ఒక కడాయిలో కానీ ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఇంగువ యాడ్ చేసుకొని ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా మనము ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో. ఒక 5 మినిట్స్ తర్వాత పైన ఉన్న లిడ్ ని తీసేసి ఇంకొక వైపు మనము టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా మనము ఫ్రై చేసుకుందాము. ఇలా మనము అన్ని వైపులా మిరపకాయలన్నీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్స్ కి కూడా మనము టర్న్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే మనకు కలర్ అనేది మంచిగా చేంజ్ అయిపోయి మిరపకాయలు అనేవి మంచిగా మెత్తపడి ఉంటుంది. చూడండి, స్టఫింగ్ అనేది ఏ మాత్రం బయటికి రాలేదు మనకు. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకుందాము. అవసరం అనిపిస్తే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాము. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మనము సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన నిమ్మకాయ పిండుకొని అన్నం పప్పులోకి, పెరుగు అన్నంలోకి సైడ్ డిష్ గా కానీ లేకపోతే రొట్టెలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్